సినీ వార్తలకు స్వాగతం. స్థానిక గోర్టేరులో ప్రజా దీవెన యాత్రలో భాగంగా పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో పాటు పాదయాత్రలో ప్రముఖ విప్లవ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి పాల్గొన్నారు. కారుమూరిపై అభిమానంతో వచ్చి పాదయాత్రలో పాల్గొన్నానని ఆర్ నారాయణమూర్తి మీడియాకు వివరించారు. సినిమా ఇండస్ట్రీ వాళ్లకు ఎంతో మందికి ఆర్థికంగా ఆదుకున్న మహానీయుడు కారుమూరి అని అన్నారు. భారతదేశంలోనే ఎడ్యుకేషన్ విద్యా వ్యవస్థలో నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ పిల్లల భవిష్యత్తు మారనున్నదని చెప్పారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కానని, కానీ ఓటుని ఆదాయంతో మంచేదో చేదేదో మీకు తెలుసునని, అది ఓటుతో మంచిని న్యాయాన్ని గెలిపించనని గోటేరు గ్రామ సభలో ప్రజలను ఉద్దేశించి ఆ నారాయణమూర్తి మాట్లాడారు. మంచి విషయం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఏ డెవలప్మెంట్స్ ఏం చెప్తాయని మీకు తెలుసు చెప్పవసలా. కానీ సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నాకు తెలిసి చెప్తున్నా, ఎడ్యుకేషన్ గురించి ఆయన చేస్తున్న కాంట్రిబ్యూషన్ వాట్ ది బెస్ట్ యాక్సెప్ట్ టు జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలోనే భారతదేశంలో ఎడ్యుకేషన్ పరంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇట్స్ బికేమ్ నెంబర్ 1. ద గ్రేట్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి గారు. నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే మిత్రులు అందరూ అయినారో చదువు ఇవాళ ప్రపంచం ఇట్ బికమ్ గ్లోబల్ విలేజ్. ప్రపంచం గ్లోబల్ విలేజ్ అయిపోయింది. మేము ఉద్యోగాలు చేయాలంటే ఇంగ్లీష్ రావాలి. మన మాతృభాష, మన అమ్మ భాష, మన తెలుగు భాష చాలా గొప్పది. మన అమ్మ భాషను పూజించుకుందాం. కానీ దశలో భారతదేశం కాదు, ప్రపంచంలో ఎక్కడ మనం ఉద్యోగం చేయాలన్నా ఇంగ్లీష్ రాకపోతే మనకు ఉద్యోగం రావు. సో ఇంగ్లీష్ రావాలి, సప్లై చేయాలని ఇంగ్లీష్ కావాలి. అలాంటి దశలో మానవ మనుగడ కోసం చదివిన వారు కేవలం సర్టిఫికెట్ తీసుకొని ఒక యంత్రాలాగా సర్టిఫికెట్ ఖాళీలు ప్రొవైడ్ చేయడమే కాదు, బయటికి వెళ్లి తమ కాళ్ళ మీద తమ నిలబడాలి. ఈ మానవ వనరు శక్తికి ఒక ప్రయోజనం చేకూరాలి, ఉద్యోగాలు రావాలి, స్టాండ్ అవ్వాలి. వాళ్ళ కన్న తల్లిదండ్రులను, ఆ ఊరిని, వారిని, ఆ పెద్దల్ని, చదివే కాలేజీని మొత్తానికి కూడా ప్రేరేసుకుని వచ్చి దేశానికి ప్రపంచానికి సేవ చేయాలని మహోన్నతాశయంతో జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు ఏవైతే ఇంగ్లీష్ మీడియం పెట్టారో దాన్ని మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో ఆయన పుట్టిన సైనికులు జగన్మోహన్ రెడ్డి గారు. 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తణుకు ఎస్బీఎస్ మున్సిపల్ ఓరియంట్ హై స్కూల్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు, బలభద్ర నాగసూర్య ప్రకాష్, ఎంఎస్ మూర్తి, ఎంవి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం సెయింట్ థామస్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న కట్ట దేవేంద్ర రుద్రిను పీఈటీ శ్రీధర్ చితక బాధడంతో విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. లంచ్ పీరియడ్లో ఆలస్యంగా వచ్చిందంటూ పీఈటీ కొట్టారని, గతంలో 2 సార్లు ఈ విధంగా జరిగినా యాజమాన్యం పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. ఫిర్యాదుపై పీఈటీ కక్షతో కొట్టినట్లు ఆరోపించారు. తిరుమట మండలం బట్లమగూడూరులో ప్రజల వద్దకు పీతని కార్యక్రమంలో జగన్ సర్కార్పై మాజీ మంత్రి పీతని సత్యనారాయణ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి మోసపూరిత అవినీతి ప్రభుత్వాన్ని పాల్గొనేందుకు సత్యనారాయణ అన్నారు. బట్లమగూడూరులో ప్రజల వద్దకు పీతాన్ని విక్రయంలో భాగంగా ప్రజలను కలిసి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, సైకిల్ ఓట్లు చేయించాలని అభ్యర్థించారు. అంబేద్కర్ గ్రామీణ కుటుంబాలు ఇవాళ చేసిన మాజీ మంత్రి పీతని సత్యనారాయణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. జనసేన తెలుగుదేశం పార్టీ రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తూ ఉన్నాం. తద్వారా 2 పార్టీల కలయికతోటి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ధీమాగా చెప్పదలుచుకున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మీద మోసపూరితమో అవినీతి ప్రభుత్వాన్ని ఎంత తొందరగా పాలత్రోయాలి ఈ ప్రభుత్వాన్ని అని చెప్పే ప్రజలు 1000 కళ్ళతోటి
ఎదురు చూస్తున్న సందర్భంగా చూస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నాం, ప్రతి ఇంట్లో మాట్లాడుతూ ఉన్నాం. ఆఖరికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలతో నాయకులతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరిలోనూ నిరాశ, నిస్పృహ, ఏహ్యభావం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. దానికి కారణం వారు చేస్తున్న దుర్మార్గం, పక్షపాతి ధోరణి, అవినీతి, ఇచ్చిన మాట నిలుపుకోలేని ఒక అరాచక ప్రభుత్వంగా భావిస్తూ ఉన్నారు. నిజామాబాద్ ప్రజా సంఘాల కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్లు 42 రోజుల సన్మానం విజయోత్సవ అభినందన సభ నిమ్మల పార్వతి కోనజయ మధ్యలో నిర్వహించారు. ముఖ్యంగా హాజరైన జిల్లా మాట్లాడుతూ కార్మికుల హక్కులు, చట్టాలు రక్షించుకోవడం కోసం ఐక్య పోరాటాలు అవసరమని, సమ్మె పోరాటంతోనే ప్రభుత్వం దిగొచ్చిందని, సమ్మె పోరాటంలో ముందు నిలిచిన అంగన్వాడీ స్టీమ్ లీడర్ను అభినందించారు. సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు నారపల్లి రామారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అన్ని ఉద్యోగ కార్మిక సంఘాలకు 42 ఈ సమ్మె పోరాటం మరో అడుగు ముందు వేయడానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందని, రాష్ట్ర రాజకీయ పార్టీని ఆలోచింపచేసిందని అన్నారు. కార్యక్రమంలో ఎస్కే మౌలాలి, గౌర సత్యనారాయణ, ప్రేమలత, నాగమణి, కుమారి, అరుణ, రబియా, నాగేశ్వరి తదితరులు మాట్లాడారు. బహిరంగ సభలో నా వెంట్రుకు కూడా పీకలేనన్న జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని ఉండి ఎమ్మెల్యే మంత్రి రామరాజు అన్నారు. కాళ్ళ మండలం కోపల్లె గ్రామ వైసీపీ అధ్యక్షుడు దంతులూరి శ్రీనివాసరాజుతో పాటు ఉండి ఏఎంసీ డైరెక్టర్ బుంగా ఆదాం పలువురు ఎమ్మెల్యే రామరాజు సమక్షంలో టీడీపీలో చేరారు. మొదటి నుండి పార్టీని నమ్ముకుని ఉన్నా తమకు పార్టీలో గుర్తింపు లేదని, గ్రామాల్లో కనీస అభివృద్ధి పనులు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్న ఈ ప్రభుత్వంపై విసుగు చెంది ఎమ్మెల్యే రామరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో జీవి నాగేశ్వరరావు, బూడి నాగమణి, తంత్రులు ప్రతాపరాజు, తోటపల్లి సత్యనారాయణ, మంత్రి సుబ్బరాజు, రత్నకుమారి, తెలుగుదేశం పాల్గొన్నారు. జై తెలుగుదేశం, రామరాజు నాయకత్వం, రామరాజు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, 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 జై తెలుగుదేశం. నన్ను నమ్ముకున్న నా కార్యవర్గం అంతటికి నేను న్యాయం చేయలేకపోతున్నాను కాబట్టి ఈరోజు ఆ పార్టీకి రిజైన్ చేస్తాను. ఈ కోపల గ్రామంలో నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి నాకు ఇచ్చిన మార్కెటెడ్ డైరెక్టర్ పదవికి నేను రాజీనామా చేస్తానని మీడియా చెప్తున్నాను. అయ్యా నాయకులు మీరు అందరికీ మీకు తెలుస్తుంది, మా ఇబ్బంది ఏంటో మీకు నేను ఆన్ రికార్డు మీకు చెప్పాను, మా సమస్యలు మీకు చెప్పాను. గతంలో 3 సంవత్సరాల నుంచి సమస్యలు చెప్పినా కానీ మా సమస్యలు పరిష్కరించలేదు కాబట్టి మా కార్యవర్గానికి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. అంచేత ఈ పదవ అలంకరణే కానీ పనికి ఉపయోగపడతలేదని నేను నిర్ణయం తీసుకుని గత పార్టీలో పనిచేసిన నాయకులు, కార్యకర్తలు అనేక మంది ఉన్నారు, నాయకులు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో గ్రామాధ్యక్షులు శ్రీనివాసరాజు గారి సమక్షంలో నేను రికార్డెడ్గా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల బాధ్యతలో విరమించుకుంటూ నాకు ఇచ్చిన మార్కెటెడ్ డైరెక్టర్ పోస్ట్ని గౌరవంగా రిజైన్ చేయడం. వేడుకలు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కల్దిండి మాజీ ఎంసీ చైర్మన్ తాడినాడ బాబు పాల్గొని మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, తాడినాడ బాబు త్రివర్ణ పతాకాన్ని సమర్పణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొండిన మండల అధ్యక్షుడు దెందుకూరి ఠాకూర్ కోటేశ్వరరాజు, సాయిగిరాజు సాంబశివరాజు, కూడా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటున్నాం. మనకి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కలిగి 1947 ఆగస్టు 15న
మనం స్వతంత్రంగా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న రోజు ఈరోజు. ఇప్పటికీ మనకి 75 సంవత్సరాలు అయ్యింది. అందరూ కూడా అభివృద్ధి చెంది అందరూ కూడా ఉన్నత శిఖరాలని నిర్వహించే విధంగా మనందరం కూడా కృషి పట్టుదలతోటి ముందుకెళ్దామని చెప్పి సవినయంగా కోరుకుంటూ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ రోజున 70 సంవత్సరాల క్రితం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మరి భారతదేశం అంతా కూడా ఆయన యొక్క రాజ్యాంగం అమలైంది. దాని ద్వారా మనం అనేక హక్కులు, అలాగే ఈ దేశం యొక్క అన్ని రంగాల్లో ఏ రకంగా నడవాలి, ఈ వ్యవస్థను ఎలా రూపొందాలనేది ఆయన ఆ రోజు చూపించిన మార్గంలో ఇప్పుడు నడుస్తుంది. కానీ దురదృష్టం గత 4.5 సంవత్సరాల నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పరిపాలన జరుగుతుంది. 2024 సంవత్సరంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు మారుతున్నాయి, మార్పు చెందే పరిస్థితి ఉంది. కాబట్టి మన వంతు ప్రయత్నంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా చైతన్యవంతమై మంచి ప్రభుత్వాలని 2024 సంవత్సరంలో ఎన్నుకుని మన రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలకి మంచి జరిగేలాగా ప్రయత్నం చేయవలసిందిగా ఈ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు. భావం పెరిగిపోయిందని ఉండి ఎమ్మెల్యే మంత్రి రామరాజు అన్నారు. మండలంలో విశాఖపట్నంలో ఇంటింటికి తెలుగుదేశం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ స్థానాలు గెలుస్తామని ప్రగల్భాలు పలికేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, తెలుగుదేశం జనసేన కూటమి గెలుచుకోవడం ఖాయమని అన్నారు. ఎమ్మెల్యేతో పాటు మండలాధ్యక్షుడు దెందుకూరి ఠాగూర్ కోటేశ్వరరాజు, నడిపూడి అప్పారావు, బాలాజీ వర్మ, మురళీకృష్ణంరాజు, వీరవల్లి వెంకటలక్ష్మి, దొంగ భారతి తదితరులు పాల్గొన్నారు. గోడ అటు పక్క విశాఖపట్నం గ్రామంలో ఇంటింటికి రాంబాబు అనే కార్యక్రమానికి ఘన స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఇంటింటికి వెళ్ళి రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మెరుగుపరచాలని చెప్పి మెరుగుపరిచి ఆయన గెలిపించాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గ్రామంలోకి వెళ్ళినప్పుడు చూస్తే ఈ గ్రామానికి ఈ వరకు 2.5 కోట్ల రూపాయలతోటి పైప్ లైన్లకి అన్నీ కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఇంటింటికి కుళాయి అంటే 2018లో శాంక్షన్ అయ్యడం జరిగింది. ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి 50% మార్జిన్ మనీ కట్టక కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి నిధులన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలిసిన మాటే. అంటే ఈరోజు అందరికీ కూడా త్రాగునీటి సమస్య ఏర్పడడానికి ప్రప్రదంగా అదే కారణం. ఈరోజు సర్పంచులు ఎవరైనా ప్రెసిడెంట్గా నెగ్గినా కూడా వారికి సరైన ఫండ్స్ అధికారాలు ఇవ్వకపోవడం కానీ వారి యొక్క అధికారాన్ని దుర్వినియోగం పరిచే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేయుచున్నది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిడదవోలు పట్టణ మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో నిడదవోలు పట్టణ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కార్యాలయంలో జాతీయ జెండాను నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కుందుల సత్యనారాయణ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిడదవోలు మండలం కలవచెల్ల పందలపల్లిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు కలత చెంది మృతి చెందిన కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు. తెలుగుదేశం జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 4.20 కోట్ల రూపాయల వ్యయంతో కానూరు నుండి ఉండాజు వరకు అభివృద్ధి చేసే ఆర్ఎండ్బి రహదారి పనులకు ఉండాజవరంలో నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఉండాజవరం మండల జెడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, రాష్ట్ర డైరెక్టర్లు, సలహా మండలి చైర్మన్లు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, ఆర్ఎండ్బి అధికారులు పాల్గొన్నారు. ఈరోజు
75వ రిపబ్లిక్ డే సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మనం ఈ రోడ్డు పనులు మరి రిపేర్ చేయడానికి, కొత్త రోడ్డు వేయటానికి శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు చేయటం జరుగుతూ ఉంది. ఈ గ్రామం ఉండ్రాజవరం మండలంలోని పెరవల మండలంలో మరి కలిసి వచ్చే రోడ్డు, ఇది మెయిన్ రోడ్డు, R&B రోడ్డు. కానూరు కొండాలంగూడి నుండి కూడా స్టార్ట్ చేస్తూ ఉండ్రాజవరం వరకు మరి కొత్త తార్ రోడ్, బీటీ రోడ్ వేయటం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా మరి వెంటనే వర్క్ స్టార్ట్ అవటం జరుగుతుంది. ఈ రోడ్డు మొత్తం ఎస్టిమేట్ 4,20,00,000 రూపాయలతో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం, ఈ పని అంతా కూడా మరి వెంటనే పనులన్నీ స్టార్ట్ చేసి త్వరలోనే ఒక 2-3 నెలల్లోనే ఈ మొత్తం వర్క్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ఇది పెద్ద రోడ్డు, 7 కిలోమీటర్ల, దాదాపు 7 కిలోమీటర్లు 700 మీటర్లు, అంటే దాదాపుగా 8 కిలోమీటర్ల వరకు కూడా ఈ రోడ్డు ఉంది. ఈ రోడ్డు అంతా కూడా పూర్తి చేయడం జరుగుతుంది. జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పదంలో ముందుకు నడిపించడంలో మనందరం సమన్వయంతో పనిచేసి అడుగులు వేద్దామని కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ కె మాధులత పిలుపునిచ్చారు. శుక్రవారం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత సభ ప్రాంగణానికి చేరుకున్న కలెక్టర్కు జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం పేరేడ్ కమాండర్, రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్ యు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ సాయుధ దళాల బృందాలు ముఖ్య అతిథికి గౌరవవందనం సమర్పించారు. నమస్కారం. 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన స్వాతంత్ర సమర యోధులకి, ప్రజాప్రతినిధులకి, అధికారులకి, ఆహ్వానితులకి, విద్యార్థులకి, జిల్లా ప్రజలందరికీ నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన సర్వోత్తమ రాజ్యాంగంతో దేశంలో సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికిన ఈ పవిత్ర రోజును జాతి యావత్తు ఏటా పర్వదినంగా జరుపుకుంటున్నాం. ఇటీవలే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించిన ప్రపంచంలోనే అతిపెద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ వేడుకలను పురస్కరించుకొని జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించుకున్నాం. ఇదే స్ఫూర్తితో సామాజిక న్యాయానికి మరో ముందడుగు వేసి కులగణన కార్యక్రమం మన జిల్లాలో చురుకుగా సాగుతోంది. ముఖ్యమంత్రి గారు ప్రజలకి మరింత దగ్గరగా పాలనా వ్యవస్థ ఉండే విధంగా పాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాల పునర్విభజన చేసి ఏప్రిల్ 4, 2022వ తేదీన మన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ఉన్నత జీవన ప్రమాణాల లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ నవరత్నాలు, ఇతర ప్రాధాన్యత అంశాలతో పాటు ఈ ఏడాది జగనన్నకు సురక్ష, జగనన్నకు చెప్దాం, జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆడదాం ఆంధ్ర వంటి కార్యక్రమాలని సమన్వయంతో విజయవంతంగా అమలు చేసుకుంటున్నాం. యువజనులు, శ్రామికులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల లబ్ధిని జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందిస్తున్నాం. ఈ 75వ గణతంత్ర దినోత్సవ శుభవేళ మన జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని సంక్షిప్తంగా మీ ముందు ఉంచుతున్నాం. శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగ విలువలు కాపాడేలాగా అర్హులందరికీ సంక్షేమ పరిపాలన అందించేందుకు ప్రతి ఒక్కరు అంకిత భావంతో పనిచేయాలని కోరారు. తొలుత కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకున్న జాయింట్ కలెక్టర్కు పోలీసుల గౌరవవందనం అందజేశారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రధాన జడ్జి గంధం సునీత శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాగేశ్వరరావు, చెన్నై నాయుడు, వివి ప్రసాద్, జిల్లా న్యాయ సాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ప్రత్యూష కుమారి, పలువురు జడ్జీలు, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు జియువిబి రాజు, సీనియర్ న్యాయవాదులు సుబ్బారావు, ప్రసాద్, జిల్లా కోర్టు ప్రధాన పరిపాలన అధికారి ఎస్ ప్రసన్న కుమారి, ఇతర న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం ఏలూరులో రైతులు కార్మికులు కదం తొక్కారు. కేంద్ర మోడీ ప్రభుత్వ రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రాక్టర్లు బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. రైతాంగాన్ని రక్షించాలి, దేశాన్ని కాపాడాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ నుండి ప్రారంభమైన ట్రాక్టర్ల ర్యాలీ జూట్ మిల్ ఫ్లైఓవర్ మీదుగా ఫైర్ స్టేషన్ సెంటర్ గుండా జిల్లా పరిషత్ కార్యాలయం వరకు జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు పి సోమశేఖర్, ఏఐఎంకే జిల్లా అధ్యక్ష కార్యదర్శి ధర్ముల సురేష్, బిఎంకేయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ కార్యదర్శి ఏ రవి, డిఎన్విడి ప్రసాద్, బొద్ద వెంకట్రావు, కృష్ణమాచార్య తదితరులు మాట్లాడారు. ఈనాటి బంగారు మాట. జీవితంలో విలువలు నేర్పించేదే నిజమైన విద్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.